తెలంగాణ ఉద్యమానికి 2001లో అంటే మేమే యాక్చువల్ ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి రథసారథి అని చెప్పేసి తిరుగుతున్నారో మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. 2001లో తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కి మొట్టమొదటిసారి మేము అప్పుడు వాసాయి కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే ఉద్యమానికి డబ్బులు ఇచ్చింది మేము. డబ్బులు ఇచ్చినందుకు 2001లో ఇస్తే 2004లో మాకు అందరికీ ఉద్యోగాలు తొలగించారు రాజశేఖర రెడ్డి. 2004 నుంచి ఇప్పటి వరకు బయటనే ఉన్నారు. ఎవరైతే ఉద్యమకారులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో 2000 సంవత్సరం నుండి అని చెప్తున్నాం మేము. ఆ రోజు ఇదే గౌలిగూడ శంకర్ యాదవ్ దానికి ప్రూఫ్. ప్రతి నెలకు వారం రోజుల శాలరీ కేసీఆర్కి పంపించాలి చెక్కుల రూపంలో. మా దగ్గర చెక్కులు ఉన్నాయి ఇప్పటికీ. మేము ఎందుకంటున్నాం అంటే ఆ రోజు నుంచి ఉద్యమంలో పనిచేసి ఉద్యోగం తొలగించిన వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్నారు. చంద్రకుమార్ సార్ జడ్జిగా ఉన్నప్పుడు చంద్రకుమార్ సారే చూసేవాడు కేసుని. మొన్న కూడా వచ్చారు షాపందర్ సార్, మీరు బయటికి వచ్చారు కదా, మీ తెలంగాణ ఉద్యమం కోసం మా ఉద్యోగాలని పోయినాయి, మరి ఏమైనా న్యాయం జరుగుతుందా కనీసం అని చెప్పేసి. ఇంకా జరగలే, 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఉద్యమకారులకు హేళన చేయొద్దు. మేము అది చాలా గట్టిగా చెప్తున్నాం. 69 నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్లకు మీరు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు? సరే, ఎట్లా ఉద్యమకారులకు ఇన్సల్ట్ చేస్తున్నారు? అవును, ఒక పెద్ద ఆయన బాధ ఉంటుంది, బాధ చెప్పుకుంటాడు. బాధ చెప్పుకోవడానికి మీరు ఆయన బాధ వినకుండా మైకు గుంజుకొని కొంత రకాల మాట్లాడుతున్నారు. ఏజ్ అయిపోయింది, మెంటల్ అయిపోయాడు. ఆయన మెంటల్ అయిపోయాడా, మనం మెంటల్ అయిపోయినామా? తెలంగాణ ద్రోహులందరూ వచ్చి మీరు ఇక్కడ రాత్రి గోడ దుంకు వచ్చిన వాళ్ళందరూ వచ్చేసి మీరు పదవులు తీసుకుంటే ఆయన ఏ పదవి ఆశించకుండా ఏమి చేయకుండా 69 నుంచి ఆయన రోడ్ల మీద తిరుగుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇన్సల్ట్ చేసే హక్కు మీకు లేదు. అది చాలా వెనుకంటే మన వ్యక్తిని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? మీరే ఇన్సల్ట్ చేస్తే ఎలా? ఈరోజు నిన్న సోషల్ మీడియా రాస్తున్నారు, అందశ్రీ పాట మీద ఆయన ఆంధ్ర ఆయన ఒక కామెంట్ రాశాడు. అవును, రాసేది మీకు కాబట్టి మీకు భాష రానప్పుడు మా భాషలో పాడుతున్నాడు, తప్పేముంది? అయిపోయిందా? అక్కడ ఏమంటున్నాడు, మీకు భాష రాదు, మీరు రాస్తారు కానీ గొంతు మాది బాగుంది కాబట్టి పాడుతున్నారు, మన గొంతు బాగాలేదు అని చెప్పింది కరెక్టే. మేము ఏమంటున్నాం అంటే ఒకటే పదంలో తెలంగాణ ఉద్యమకారులకు మీరు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి మీరు ఇప్పుడు మన అన్న చెప్పినట్టుగా దాన్ని నెరవేర్చండి. ఒకటి, మీరు కమిటీలో ఎవరు ఉండాలి? ఇటువంటి ఉద్యమకారులు ఉండాలి. కోదండరాం, నేను ఆ రోజు కూడా చెప్తున్నాం, కేసీఆర్ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది. మల్లెపల్లి లక్ష్మి ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళు అదే అన్నారు ఆ రోజు, వచ్చి సంవత్సరం కాలేదు గొడవలు చెప్తారట మీరు. ఇప్పుడు గొడవలు చెప్తే ఎట్లా? ఆ రోజు కేసీఆర్ ఇదే చేస్తారనుకున్నాం. ఆ రోజు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మల్లెపల్లి లక్ష్మి ఇదే కోదండరాం వచ్చి సంవత్సరం కాలేదు, ఇప్పుడేనా మీరు చేసేది? ఇప్పుడైనా లొల్లి పెడతారు, మరి ఇంకెప్పుడు లొల్లి పెడతారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఒక సంవత్సరం తర్వాత లొల్లి పెడితే మళ్ళీ ఏమన్నా న్యాయం జరుగుతుందా? ఈ ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాలు మీరు ఇస్తారా? ఇవ్వరా? కేసులు ఎత్తేస్తారా? ఎత్తేయరా? వాళ్ళకు ఆరోగ్యం పాడైపోతే వాళ్ళ చూసే గతి ఏమైనా ఉందా లేదా? ఇది అవునా కాదా? ముందు మీరు కమిటీ చేయండి. 3 రోజులు మీకు సమావేశం, 3 రోజులు మీకు ఇంకా సమావేశం పెట్టుకోవడానికి టైం ఉంది. ఉద్యమకారులకు సంబంధించిన ఎవరైతే గుర్తుపట్టాలి. అందరి దగ్గర కేసులు ఉంటాయా? ముఖానికి ఖర్చు కట్టుకొని ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూర్చున్నాడు, వానికి ఏ కేసులు ఉంటాయి? ఎక్కడుంటాడు ఆయన? లాఠీ దెబ్బలు తిన్నాడు ఎక్కడుంటాడు? గుర్తుపట్టాలి. ఎవరైతే 69 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనిచేశారో అటువంటి వ్యక్తులను చైర్మన్గా పెట్టండి. వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు గుర్తిస్తారు. కావాలంటే దానికి కమిటీ వేయండి. ఇంకా టైం ఉంది, 2వ తారీఖు ఇంకా టైం ఉంది. ఆ టైం లోపల టైం పార్ కాలేదు, ఒక కమిటీ వేసి దానికి ఎవరెవరిని పెడతారో మీ ఇష్టం, ఎవరినైనా ఎంచుకోండి. కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు గుర్తించే వాళ్ళకే మీరు పెట్టాలి. కానీ ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం, పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి. ఉద్యమకారులను ఇన్సల్ట్ చేస్తే మాత్రం పరిణామాలు ఇంకో రకంగా ఉంటుంది. అది మాత్రం అందరు గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మన వాళ్ళని మనం మాత్రం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, గుర్తించుకోవాలి, ఆయనను మర్యాద ఇచ్చుకోవాలి. కనీసం ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన వయసు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ మళ్ళీసారి ఇటువంటి పరిణామాలు రాకుండా ఉండాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.